నేను ఏది కూడా ఎక్కువ చెప్పను, సింపుల్ గా చెప్తాను. అమెరికాకి ఇరాన్కి యుద్ధం, మధ్యలో ఇరుక్కుపోయినావా గల్ఫ్ దేశాలు. ఎందుకు ఇరుక్కుపోయినాయంటే ట్రంప్ మా చెప్పిన మాట నేను వినను అని అంటున్నాడు, ఇతను కూడా నేను వినను అంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు గనక నా మాట వినకపోతే నేను ఇరాన్ పైన భయంకర దాడి చేస్తాను, మీరు కోలుకొని కూడా కోలుకోలేరు అని చెప్పేసి అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ కింద వార్నింగ్ ఇస్తుంది. ఇరాను అమెరికాకి వార్నింగ్ ఇవ్వకుండా ఈ మధ్యలో ఉండే అరబ్ కంట్రీలు అన్నిటికీ కూడాను స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటంటే, అమెరికా కనుక మా పైన బై మిస్టేక్ మా పైన కనుక అటాక్ చేస్తే మేము గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ప్రతి ఒక్క ఆయిల్ కంపెనీలన్నీ మేము బద్దలు కొడతాము. మీరు మీ భావితరాలకు చెప్పుకోవడానికి పలానా అప్పుడు ఆ టైంలో మన దగ్గర ఆయిల్ ఉండింది, ఆ ఆయిల్ ద్వారా మనం తింటూ బతుకుతూ హ్యాపీగా లగ్జరీ లైఫ్ సంపాదించుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు అది ఇరాన్ మా నుంచి ఏమీ లేకుండా మమ్మల్ని అయితే నాశనం చేసేసింది అని చెప్పేసి చెప్పుకుంటారు. అంతే తప్ప ఇంక ఏమీ మిగలలేదు. మీరు గనక అమెరికాకి చెప్పండి మా పైన ఎటువంటి దాడి చేయొద్దని, పొరపాటున మా వైపు దాడి చేసిందా మీరు భావితరాలకు చెప్పుకునేటట్టుగా మేము దాడి అయితే చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇప్పుడు ఇరాను అమెరికా ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, మీరు కొట్టుకోండి. మధ్యలో ఉండే ఆ గల్ఫ్ కంట్రీలు ఏం చేసినాయి? అసలు ఆ ట్రంప్ మామకి మెంటలో ఎప్పుడేం చేస్తారో ఆడికే తెలియదు. ఇంకా ఈయన అంటారా, వీళ్ళు పంతానే తగ్గట్లేదు, అతను పంతానే తగ్గట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో కువైట్ ఉండాలో ఎవరికి తెలియదు. అయితే ఒకటి, ఎంత పెద్ద యుద్ధం వచ్చినా కానీ కువైట్ లో పనిచేసే వాళ్ళకి కానీ, కువైట్ లో ఉండే మనుషులకు కానీ, గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ, గల్ఫ్ కంట్రీలో ఉండే మనుషులకు ఎవరికి కానీ ఎటువంటి ప్రమాదం అయితే రాబోదు కూడా. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఎంత పెద్ద మిసైల్స్ వచ్చినా కానీ అడ్డుకునే దమ్ము అయితే ఉంది. ఈ మధ్యనే కొన్ని టెస్టులు కూడా చేశారు గల్ఫ్ కంట్రీల్లో, ఆయుధాలు మొత్తం కూడా విజయవంతంగా సక్సెస్ అయినాయి. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటారు, ఇలా కొట్టుకోవడం కంటే కూడాను ఆయన ఏదో అడిగినాడు, ఆ టోల్ ప్లాజా ఆయనకి ఇచ్చి పాడేసి మీ షిప్లు మీరు తోలుకోనరా సరిపోతుందని నా ఒక ఒపీనియన్. మీరేమనుకుంటారో మీరు కూడా మీ మాటల్లో కామెంట్ చేయండి. యుద్ధం అయితే జరుగుతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఎవడు కూడా తగ్గట్లేదు, ఎవరిది వాడు తేల్చేసుకుంటాడు కాబట్టి. ఇంకా ముందు చాలా వీడియోస్ లో వస్తా ఉంటాయి, అన్నింటిలో మీకు చెప్తాను నేను. నా వీడియోలు మీకు తరచుగా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఒకటి కొట్టుకొని మీ అభిప్రాయం కామెంట్ పెట్టండి. మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు? నా సపోర్ట్ మాత్రం నేను ఎక్కడున్నానో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను, అది విషయము. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా వేరే సైడ్ ఉంటే వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంటాను, ఆ విధంగా అనమాట. మీ సపోర్ట్ ఎవరికో మీరు కామెంట్ చేయండి. నా దేశం వరకు ఎంత యుద్ధం వచ్చినా కానీ మనుషులకైతే ఏం ప్రాబ్లం లేదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నమ్మి అది విషయం. యుద్ధం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండో చర్చకి అయితే రెడీగా ఉన్నారు, కానీ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. నేను కొంతమంది దగ్గర నుంచి నేను కూడా కొన్ని లాగుతున్నాను విషయాలు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో నేను కొంతమంది ఫాలో అవుతున్నాను, తీస్తున్నాను. మీరు జాగ్రత్తగా అందరూ ఉండండి. అయితే మనకైతే ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే మన దేశాలు కూడాను అంతంత తక్కువేమి కాదు. గల్ఫ్ దేశాలు కూడా ఆయుధాలు ఉన్నాయి, అడ్డుకునేంత దమ్ము సత్తా ఉంది, అది విషయం. ఎవరికి భయపడ పని లేదు. యుద్ధం అయితే వచ్చినా కానీ వాళ్ళు ఆయిల్ పైన అటాక్ చేస్తూ ఉంటారు, కానీ పీపుల్ పైన అటాక్ చేస్తారని చెప్పి ఎవరైతే చెప్పలేదు. కాబట్టి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఆల్ వాచింగ్.